వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది మనం చేస్తున్నాం కదా. డైలీ టెస్ట్ 1 యొక్క సొల్యూషన్స్ అనేది మనం చూద్దాం. సో ప్రతిరోజు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఎంసెట్ క్వశ్చన్స్ అనేవి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీడే 12 o'clock కి మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం ప్రాక్టీస్ టెస్ట్ ని. సో ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock కి సొల్యూషన్స్ యొక్క ఆన్సర్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తాం. సొల్యూషన్స్ యొక్క వీడియో లెక్చర్స్ ని మనం గ్రూప్ లో యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. రైట్, సరే. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ రోజు జరిగినటువంటి టెస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లిమిట్ n tends to infinity 1/n² into 1 + 2 + 3 + so on up to n is equal to అంటున్నారు. ఈ క్వశ్చన్ ని చూసిన వెంటనే మనకి ఇక్కడ n tends to infinity అన్నాడు. వెరీ గుడ్. అయితే n tends to infinity అంటే మనం ఎప్పుడు ఇన్ఫినిటీకి సబ్స్టిట్యూట్ చేయకూడదు. 1/n tends to 0 కేసు ని తీసుకోవాలి. రైట్, సరే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్మేషన్ కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, అవునా కదా. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n into n + 1 whole divided by 2. yes or no? ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? లిమిట్ n tends to infinity 1/n² into, రైట్ ఆర్ నాట్? సో ఈ n అనేది ఒకటి క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? లిమిట్ n tends to infinity n + 1 divided by 2n. అదే కదా నాకు మిగిలింది. సి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను న్యూమరేటర్ నుంచి ఏం తీస్తున్నానంటే n ని కామన్ తీస్తున్నాను. ఇఫ్ ఐ టేక్ n కామన్, 1 + 1/n will be there divided by 2n. అవునా? సో n gets cancelled. and if limit n tends to infinity ఉందనుకోండి, as n tends to infinity 1/n tends to 0. అవునా కదా? yes or no? so limit n tends to infinity, right, 1 + 1/n whole divided by 2. దీనిలో 1/n వాల్యూ 0 అనే కదా అర్థం. సో 1 + 0 divided by 2 which results to 1/2. yes or no? so the answer is option C. so the first question answer is option C. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. రైట్, so let us see the next question. okay, now let us see the second question. so second question ఏమన్నాడంటే, limit n tends to infinity 1/1 into 2. this is not 1.2 2.3 కాదు, into అన్నమాట. 1/1 into 2, 1/2 into 3 plus so on up to 1/, ఇది ఎట్లా ఇచ్చాడంటే, నేను రాశాను కానీ క్వశ్చన్ లో ఎలా ఇచ్చాడంటే 1/n-1 into n ఇచ్చాడు. అవునా? ఇది కదా క్వశ్చన్. సరే, అంటే 1 2 2 3 తర్వాత ఏమొస్తుంది? టర్మ్ 1/3 into 4 వస్తుంది. అవునా కదా? ఈ విధంగా అప్ టు n టర్మ్స్ వరకు వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఇటువంటి మోడల్స్ కంపల్సరీగా మన ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అడుగుతాడు. ఎట్లా అంటే, సీక్వెన్స్ లిమిట్ n tends to infinity. సో 1 ని మనం ఎలా రాయొచ్చు అంటే, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో రాయాలన్నమాట. అంటే డినామినేటర్ లో 1 2 ఉంది. సో ఐ కెన్ రైట్ 1 as 2 - 1. అవునా కదా? తర్వాత 2 3 ఉంది కాబట్టి 3 - 2 అని రాయొచ్చు కదా. ఇక్కడ ఉన్న 1 ని ప్రతి టర్మ్ ని అలా రాయండి. దిస్ ఇస్ ద వే టు అప్రోచ్ అన్నమాట. ఓకేనా? తర్వాత దిస్ ఈస్ 4 - 3 divided by 3 into 4 and so on up to n minus n minus 1. అవునా? n minus n minus 1 by n minus 1 into n. అంతే కదా? చూడండి, n minus అని 0, minus into minus plus and 1 మిగులుతుంది. అంతే కదా? తర్వాత సో లిమిట్ n tends to infinity. how can I split this? 2/1 into 2 minus 1/1 into 2. నేను స్ప్లిట్ చేస్తున్నా మైనస్ ని. రైట్, తర్వాత 3/2 into 3 minus 2/2 into 3. రైట్, తర్వాత ప్లస్ 4/3 into 4 minus 3/3 into 4 and so on up to ఎక్కడి వరకు అంటే n/n minus 1 into n minus n minus 1/n minus 1 into n. ఇక్కడ వరకు. అవునా కదా? సో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే, లుక్ ఎట్ హియర్, దిస్ వాల్యూ లిమిట్ n tends to infinity. ఈ వాల్యూ ఎంత? 2 gets cancelled. I will be getting 1 here minus 1/2 plus 3 gets cancelled here. I will be getting 1/2 here. తర్వాత 2 gets cancelled. I will be getting minus 1/3 here. 4 gets cancelled. I will be getting plus 1/3 here. Next 3 gets cancelled. Minus 1/4 here. Plus and if so on up to n gets cancelled. I will be getting here 1/n minus 1. ఆ తర్వాత minus n minus 1 cancel అవుతుంది. minus 1/n వస్తుంది. అవునా కదా? రైట్, ఓకే. ఇక్కడ చూస్తే -1/2 + 1/2 -1/3 + 1/3 -1/4 తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? +1/4 వస్తుంది అకార్డింగ్ టు ద సిరీస్. అవునా కదా? సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. లోపల ఉన్న టర్మ్స్ అన్ని చిట్ట చివరికి మనకి ఏం మిగులుతుందంటే -1/n మిగులుతుంది. రైట్, సో ఇక్కడ 1 మిగిలింది కాబట్టి లిమిట్ n tends to infinity 1 - 1/n.
యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n టెన్స్ టు 0 అనే కదా అర్థం. సో దిస్ వాల్యూ ఈజ్ 0. ఫైనల్ గా నాకు ఎంత మిగిలింది? 1 - 0. సో ద ఆన్సర్ ఈస్ 1. ఆప్షన్ D. రైట్. సెకండ్ క్వశ్చన్ ఈ విధంగా సాల్వ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ లో వస్తే మాత్రం కంపల్సరీగా కరెక్ట్ బిట్ పెట్టాలి, తప్పు పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి సొల్యూషన్. రైట్ ఆర్ నాట్? దిస్ ఈస్ ద వే టు అప్రోచ్ అనమాట. లెట్ us see the third one. ఓకే, నౌ లెట్ us see the question number 3. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 లో ఏమడుగుతున్నాడంటే లిమిట్ x టెండ్స్ టు 1 x power m minus 1 by x power n minus 1 is equal to where m and n are positive integers అంటున్నాడు. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? మనం ఒకవేళ సపోజ్ x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ n is nothing but 1, 1 పవర్ n is nothing but 1, 1 పవర్ ఏ నెంబర్ ఉన్నా 1 అవుతుంది. అవునా కదా? సరే, ఎక్సెప్ట్ 0. ఓకే, 1 minus 1 is 0 here, 1 minus 1 is also 0 here. 0/0 ఫార్మాట్ వస్తుంది. 0/0 ఫార్మాట్ వస్తే అది ఖచ్చితంగా ఇండిటర్మినేట్ ఫార్మ్. అవునా? వాట్ వి నీడ్ టు డు? వి నీడ్ టు అప్లై ద ఎల్హాపిటల్ రూల్. yes or no? సరే, ఇప్పుడు మనం ఎల్హాపిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎల్హాపిటల్ రూల్ అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని కూడా డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సీ ఫ్రెండ్స్, లిమిట్ x టెండ్స్ టు 1, రైట్? చూడండి, d/dx ఆఫ్ x పవర్ n ఉంది అనుకోండి, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇదే కదా ఫార్ములా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇన్ ద సేమ్ వే m ఇంటూ x పవర్ m మైనస్ 1. వాట్ ఈస్ ద d/dx ఆఫ్ మైనస్ 1? 0. అవునా? d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. yes or no? ఓకే, సో n ఇంటూ x పవర్ n మైనస్ 1 మైనస్ 0. రైట్? ఇక్కడ మైనస్ 0 పెట్టుకోకపోయినా పర్వాలేదు, అంతే కదా? నో చేంజ్ at all. నౌ ఇప్పుడు 1 ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో m ఇంటూ 1 పవర్ m మైనస్ 1 డివైడెడ్ బై n into 1 power n minus 1. This value is equal to 1 and this value is equal to 1. అవునా కదా? సో 1/1. కానీ నాకు ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏంటి? m/n. These are constant, positive integers కదా, m/n. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, m/n అన్నమాట. సో 1 పవర్ ఎనీథింగ్ ఇస్ 1 కదా, ఇదేమి ఇండిటర్మినేట్ ఫార్మాట్ లో లేదు కాబట్టి ఆన్సర్ m/n వస్తుంది. రైట్? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the fourth one. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see the fourth question. ఈ క్వశ్చన్ చాలా మంది మిస్టేక్ చేశారు. లిసన్ కేర్ఫుల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే, ఇక్కడ ఏమన్నాడు? సైన్ ఆఫ్ ఆల్ఫా పవర్ అని ఇచ్చాడు, సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఎన్ డినామినేటర్ లో ఇచ్చాడు. ఇవి రెండు ఒకటి కాదు. యాంగిల్ లో పవర్ ఎన్ ఉంది, ఇక్కడ ఎంటైర్ ఫంక్షన్ కి పవర్ ఎం ఉంది. అది తేడా. అర్థమైందా? చాలా మంది తప్పు పెట్టారు. లిసన్ కేర్ఫుల్లీ. సి, లిమిట్ ఆల్ఫా టెండ్స్ టు 0 సైన్ ఆల్ఫా పవర్ n బై సైన్ ఆల్ఫా హోల్ పవర్ n. మనకి ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? లిమిట్ x టెండ్స్ టు 0 లేదా థీటా టెండ్స్ టు 0 ఏదైనా సరే, సైన్ ax బై x ఉంది అనుకోండి, నాకేమొస్తుంది? a బయటకు వస్తుంది. ఇది తెలుసు కదా ఈ ఫార్ములా అందరికి. అవునా? అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసేలాగా ప్రయత్నిద్దాం. కానీ డినామినేటర్ లో అంటే ఇక్కడ ax ఉన్నది, ఇక్కడ ఏ కావాలనుకోండి, x బయటకు కింద ఉంటే సరిపోతుంది, అప్పుడు a బయటకు వచ్చేస్తుంది. అవునా? సరే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఆల్ఫా ఇట్ సెల్ఫ్ ఈజ్ x అనుకోవాలి. ఆల్ఫా టెన్స్ టు 0 అన్నాడు. అవునా? అంటే x ఇది అనమాట ఈ పర్టికులర్ కేస్ తో కంపేర్ చేస్తే. రైట్ ఆర్ నాట్? ఇక్కడ ఆల్ఫా పవర్ n అన్నాడు కదా, మనం ఏం చేద్దాం? ఆల్ఫా పవర్ n తో మాత్రమే ఏం చేస్తానంటే డివైడ్ చేస్తాను. సి, ఎలా అంటే ఈ ఎంటైర్ ఫంక్షన్ డినామినేటర్ ఉంటే సరిపోతుంది, అప్పుడు నాకు 1 వచ్చేస్తుంది లిమిట్ వాల్యూ. సో సైన్ ఆల్ఫా పవర్ n బై ఆల్ఫా పవర్ n ఇంటూ ఆల్ఫా పవర్ n. అంతే కదా, ఊరికే పెట్టకూడదు. ఇక్కడ మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. అవునా కదా? సో ఈ యాంగిలే కింద ఉంది. రైట్ ఆర్ నాట్? మళ్ళీ ఆల్ఫా టెన్స్ టు 0 సరిపోతుందిగా. ఓకే, తర్వాత సి, లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ టర్మ్ చూడండి, ఇక్కడ సైన్ ఆల్ఫా హోల్ పవర్ m ఉంది. సో నేనేం చేస్తానంటే, ఇక్కడ 1 బై సైన్ ఆల్ఫా హోల్ పవర్ m అలా ఉంచండి. రైట్? డినామినేటర్ లోనే ఉంది కదా, 1 బై సైన్ ఆల్ఫా హోల్ పవర్ m గా రాశాను. ఇక్కడ దీని కింద నాకు ఆల్ఫా పవర్ m కావాలి. ఎస్ ఆర్ నో? సైన్ ఆల్ఫా హోల్ పవర్ m ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే నేను ఆల్ఫా పవర్ m డివైడెడ్ బై ఆల్ఫా పవర్ m చేస్తాను. నాకు పవర్ m లో ఉంది కదా ఆల్ఫా వాల్యూ, అంటే సైన్ పవర్ m ఆల్ఫా ఉంది. బట్ నేను ఈ విధంగా సాల్వ్ చేస్తాను. ఎందుకో మీరు అబ్జర్వ్ చేస్తారు సెకండ్ స్టెప్ లో. సి, లిమిట్ ఆల్ఫా టెన్స్ టు 0. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? సైన్ ఆల్ఫా పవర్ n, రైట్? సైన్ ఆల్ఫా పవర్ n డివైడెడ్ బై ఆల్ఫా పవర్ m, ఆల్ఫా పవర్ n ఇంటూ ఆల్ఫా పవర్ n. ఇదేం చేస్తానంటే ఇది తీసుకురండి, ఆల్ఫా పవర్ m డివైడెడ్ బై సైన్ ఆల్ఫా పవర్ హోల్ పవర్ m ఇంటూ 1 బై ఆల్ఫా పవర్ m. అవునా కదా? సో ఈ పర్టికులర్ టర్మ్ ని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇది ఎట్లా కనిపిస్తుంది? a పవర్ m బై b పవర్ m కదా, a బై b హోల్ పవర్ m అని రాయొచ్చు కదా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏం రాయొచ్చు? ఆల్ఫా బై సైన్ ఆల్ఫా హోల్ పవర్ m రాయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో?
సో ఇప్పుడు తర్వాత స్టెప్ లో చూడండి, ఇక్కడ నాకు ఏం మిగిలినాయి ఈ నెంబర్స్, ఆల్ఫా పవర్ n డివైడెడ్ బై ఆల్ఫా పవర్ m మిగిలింది. సో అది ముందుకు తీసుకొచ్చేయండి, ఆల్ఫా పవర్ n బై ఆల్ఫా పవర్ m. దీనికి ముందు లిమిట్ ఉంది, లిమిట్ ఆల్ఫా టెన్స్ టు 0, ఆల్ఫా పవర్ n బై ఆల్ఫా పవర్ m. దిస్ ఈజ్ సైన్ ఆల్ఫా పవర్ m బై ఆల్ఫా పవర్ n, సైన్ ఆల్ఫా పవర్ n బై ఆల్ఫా పవర్ n ఇంటూ, దీన్ని నేను ఎలా మ్యానిపులేట్ చేస్తానో చూడండి, 1 డివైడెడ్ బై సైన్ ఆల్ఫా డివైడెడ్ బై ఆల్ఫా హోల్ పవర్ m. ఈ విధంగా రాయొచ్చా లేదా? దీన్ని డినామినేటర్ లోకి తీసుకెళ్తే దీని కింద బై కింద వస్తుంది, రైట్, ఫ్రాక్షన్ కింద. మళ్ళీ దీన్ని బయటైనా తీసుకెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఈ ఫార్మాట్ వస్తుంది, రైట్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ హియర్. సో ఇంటూ 1 బై ఆల్ఫా పవర్ m. నో నీడ్, ఇక్కడ ఆల్రెడీ చేసేసాం కదా, ఈ 1 బై ఆల్ఫా పవర్ m కింద తీసుకొచ్చాం కదా, ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను లిమిట్ ని అప్లై చేస్తున్నాను. లిమిట్ ని నేను అప్లై చేసినప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ సి a పవర్ m బై a పవర్ n. వాట్ ఈస్ ద ఫార్ములా? a పవర్ m బై a పవర్ n అంటే a పవర్ m మైనస్ n. అదే విధంగా లిమిట్ ఆల్ఫా టెన్స్ టు 0, ఆల్ఫా పవర్ n మైనస్ m ఏ కదా, రైట్. సో ఇంకొక స్టెప్ రాయండి, ఆల్ఫా పవర్ n బై ఆల్ఫా పవర్ n ఇంటూ ఇదే వస్తుంది 1 బై సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ పవర్ m, రైట్. ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేద్దాం. సి ఇక్కడ 0 పెట్టాను అనుకోండి, 0 పవర్ n మైనస్ m, 0 పవర్ n మైనస్ m. అదే కదా లిమిట్ నేను అప్లై చేస్తున్నాను, ఆల్ఫా ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో లిమిట్ x టెన్స్ టు 0, sin x బై x ఇస్ నథింగ్ బట్ 1. ఆల్ఫా పవర్ n కే మనం చేస్తున్నాం అన్నమాట. సి దీన్ని నేను ఏం చేయొచ్చు, ఆల్ఫా పవర్ n 0 పవర్ n చేయొచ్చా? అప్పుడు నాకు మళ్ళీ వచ్చేది ఏంటి, లిమిట్ ఆల్ఫా పవర్ n టెన్స్ టు 0 నేగా. రెండు సైడ్స్ నేను n పవర్ తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఆల్ఫా పవర్ n టెన్స్ టు 0 వస్తుంది. 0 పవర్ n ఇస్ 0 ఓన్లీ. కాబట్టి ఈ ఫంక్షన్ కి ఇది అప్లై చేసాము. తర్వాత సైన్ ఆల్ఫా పవర్ n బై ఆల్ఫా పవర్ n అంటే దీని వాల్యూ 1 అయిపోతుంది. ఈ పర్టికులర్ వాల్యూ కూడా నాకు 1 అయిపోతుంది, బికాస్ ఆల్ఫా టెన్స్ టు 0. ఈవెన్ ఆల్ఫా పవర్ n టెన్స్ టు 0 ఓన్లీ, రైట్ ఆర్ నాట్? దేర్ ఇస్ నో చేంజ్. సో 0 పవర్ n మైనస్ m ఇంటూ 1 ఇంటూ 1 బై 1, అవునా కదా? See, 1 power m అన్న 1 కదా, 1 power anything is 1, yes or no? So here 0 power anything is 0 into 1 I am getting finally 0 is the answer. So answer is option B, 0 if n is greater than m. ఎందుకని ఇక్కడ ఫంక్షన్ మనకి n గ్రేటర్ దాన్ m ఇచ్చాడు, డైరెక్ట్ గా 0 మాత్రమే ఇవ్వచ్చు కదా అంటే 0 పవర్ నెగిటివ్ టర్మ్ రాకుండా ఉండడానికి చెప్తున్నాడు అనమాట. n గ్రేటర్ దాన్ m అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనకి ఆన్సర్ లో n మైనస్ m వచ్చింది, అవునా? n వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడే 0 పవర్ పాజిటివ్ నెంబర్ వస్తుంది, 0 పవర్ నెగిటివ్ టర్మ్ రాకుండా ఉంటుంది, అవునా? అది అక్కడ మెన్షన్ చేశాడు అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు వచ్చింది కరెక్టే, 0 ఆన్సర్ కరెక్టే అకార్డింగ్ టు దిస్ కండిషన్, రైట్? సో ఆన్సర్ ఇస్ 0 if n greater than m. This is such a beautiful question, very logical question. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడుగుతాడు. ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the next one. Okay, look at the fifth question, friends. Limit x tends to infinity 1 plus k by x whole power mx is equals to. ఇది డైరెక్ట్ ఫార్ములా. మనం ఓవర్ వ్యూ అండ్ ఫార్ములా ఆఫ్ లిమిట్స్ అనేటటువంటి లెక్చర్ లో మనం ఆల్రెడీ ఫార్ములాస్ ఆఫ్ లిమిట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం, అవునా? ఆ ఫార్ములాస్ మీరు నేర్చుకుని ఉంటే చూసి పెట్టేస్తారు ఆన్సర్ ని. మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ a బై ఎక్స్ హోల్ పవర్ b బై ఎక్స్ ఈక్వల్స్ టు e పవర్ ab, అవునా కదా? ఇక్కడ a ప్లేస్ లో k ఉంది, b ప్లేస్ లో m ఉంది, కాబట్టి దీని ఆన్సర్ ఎంత ఇప్పుడు, e పవర్ k ఇంటూ m ఆర్ ఎల్స్ e పవర్ mk, ఏదైనా ఒకటే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, రైట్? పోనీ ఈ ఫార్ములా మాకు గుర్తుండట్లేదు సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. అయితే దీన్ని మరొక విధంగా ఎలా చేయొచ్చు అంటే ఇది ఒక షార్ట్ కట్ అనమాట. యాక్చువల్ గా ఈ ఫార్ములా నేర్చుకుంటే 1 సెకండ్ లో ఆన్సర్ వచ్చేస్తుంది, చూసిన వెంటనే పెట్టేయచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ ఆన్ పేపర్, రైట్? కానీ ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ లో ఉంది. ఎక్స్ ప్లస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఈ పర్టికులర్ వాల్యూ 0 అయిపోతుంది, అవునా? డినామినేటర్ లో ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి 0 అవుతుంది, పవర్ లో మళ్ళీ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ ఉంది. 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ e పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ g of x into f of x minus 1, అవునా కదా? దిస్ ఈస్ g of x, దిస్ ఈస్ f of x, కాబట్టి mx into 1 plus k by x minus 1, అదే కదా ఫార్ములా. సో minus 1 plus 1 gets cancelled, e పవర్ లిమిట్ x tends to infinity mx into k by x, yes or no? సో x gets cancelled, ఫైనల్ గా మళ్ళీ నాకు ఏం మిగులుతుంది, e పవర్ mk మిగులుతుంది. mk అనేది ఇండిపెండెంట్ ఆఫ్ x టర్మ్ కదా, కాబట్టి e పవర్ mk is the answer. So this is the shortcut, this is the original traditional method. By using this ఏ ఫార్ములా వాడుకోవచ్చు ఇక్కడ, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పార్ జీ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెండ్స్ ఇన్ఫినిటీ అనే కాదు, మనం ఏ అని చెప్పుకున్నాం, అవునా? ఇది ఎప్పుడు 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మాట్ ఉన్నప్పుడు దీని ఫార్ములా ఎంత, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1.
అవునా కదా? ఈ ఫార్మాట్ లో మనం కూడా యూస్ చేయొచ్చు, ఈ ఫార్ములా యూస్ చేసుకొని, బికాస్ దిస్ ఇస్ ఇన్ 1 power infinity ఫార్మాట్. ఆర్ సింపుల్ గా ఈ షార్ట్ కట్ మీరు వాడేసుకోవచ్చు. ఈ ఫార్ములా కనుక మీకు వస్తే చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేయచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట ఎంసెట్ లో. టైం సేవింగ్ ప్రాసెస్ కోసం మీరు లిమిట్స్ లో ఫార్ములాస్ అన్ని మీరు నేర్చుకోవాల్సిందే, రైట్? సో ఐ హోప్ యూ ఎంజాయ్ దీస్ బిట్స్. ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డైలీ మీకు అప్లోడ్ చేస్తాము మా టెలిగ్రామ్ ఛానల్లో. ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే మా టెలిగ్రామ్ ఛానల్ కి జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మా వీడియోస్ అన్నిటి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, రైట్? So thank you so much. I hope you enjoy this session, and let us meet in the next session. Thank you.